మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 19, 20, 21 వచనము చదువు. ఆమేన్. ఇక్కడ రెండో విషయంలో పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తున్నాడు. నెంబర్ 1, ఆత్మను ఆర్పకండి, డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్. రెండవది, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకండి, డు నాట్ డిస్పైజ్ ద ప్రాఫెసీ. అంటే ఇక్కడ ప్రవచించుటను అన్నది కానీ ప్రవచనమును నిర్లక్ష్యం చేయొద్దని యాక్చువల్ ట్రాన్స్లేషన్. ప్రవచనమును నిర్లక్ష్యం చేయకూడదు. సో మనము చాలాసార్లు మన జీవితంలో చెప్పబడినటువంటి చాలా దేవుని యొక్క ప్రవచనములను లేదంటే దేవుని యొక్క వాక్యములను కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఇది నా లైఫ్లో జరగలేదని దానిని వదిలేస్తుంటాము. దాని కొరకు మనం అసలు కన్సిడర్ చేయం. ఆ యొక్క విషయాన్ని మనము కనీసం జ్ఞాపకం కూడా పెట్టుకోము. కొంతమంది అప్పుడు వింటారు, అప్పుడే సంతోషిస్తారు, అప్పుడే మర్చిపోతారు. ఇది ఏంటిదంటే మంచి నేలలో పడ్డటువంటి విత్తనం కాదు. దేవుడు 4 నేలల గురించి మనకు చెప్పి ఉన్నాడు, మనందరికీ తెలుసు. సో రాతి నేల, అదేవిధంగా త్రోవ పక్కన పడినటువంటి విత్తనము, అదేవిధంగా ముండ్ల పొదలో పడినటువంటి విత్తనము, అదేవిధంగా మంచి నేలలో పడ్డటువంటి విత్తనం. ప్రాఫెసీ కూడా అది ఒక సీడ్ లాంటిది, ఒక విత్తనం లాంటిది. ప్రవచనం కూడా. సో ఆ ప్రవచనమును అందరము నాకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నాతో ఏం మాట్లాడుతున్నాడు అని మనము ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాం. రాతి నేలలో పడ్డటువంటి ఆ యొక్క విత్తనం కూడా అదే విధంగా ఉంటుంది. అయ్యో, నా యొక్క నేల మీద, నా మీద ఏ విత్తనములు పడట్లేవు, ఎవరు నా దగ్గరికి రావట్లేరు అని అనుకుంటుంది. కానీ ఎప్పుడైతే ఆ విత్తనం అక్కడ పడుతుందో, దాని యొక్క విత్తనము వెళ్ళటానికి లోతు సరిగ్గా లేదు కనుక ఆ యొక్క చెప్పబడినటువంటి ఆ వాక్, అదేదైతే వచనం ఉన్నదో అది వర్ధిల్లదు, ఫలించదు. కారణం ఇక్కడ ఎవరంటే నేను, లేదంటే మనము ఎవరైతే వింటున్నామో వాళ్ళము. సో మనం ఏం కోరుకుంటాము, ఏదైనా ఇమ్మీడియట్గా కావాలనుకుంటాం. వెంటనే నా లైఫ్లో జరగాలి, వెంటనే అది జరిగిపోవాలి. దేవుని యొక్క సమయం వరకు మనము వెయిట్ చేయం, ఇమ్మీడియట్గా కావాలి. కారణం ఏంటిది, ఆల్రెడీ మనము కొన్ని విధములైనటువంటి ఇబ్బందుల గుండా, బాధల గుండా, సమస్య గుండా, లేదంటే ఫ్రస్ట్రేషన్ ఏదైనా ఉంటే దాని గుండా మనము వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా దేవుడు మనకి ఏదైనా చెప్పిన వెంటనే అది ఇమ్మీడియట్గా నాలో మేనిఫెస్ట్ కావాలని, ఇమ్మీడియట్గా నాలో కనిపించాలని మనం కోరుకుంటాం. కానీ యాక్చువల్గా దేవుని ప్రాసెస్ అది ఉండదు. దేవుడు ఏదైనా ఒకటి మన లైఫ్లో అది జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్లో టెస్ట్ ఉంటుంది. టెస్ట్ అనేది లేకుండా, శ్రమ అనేది లేకుండా అది నీ లైఫ్లో ప్రొడ్యూస్ కాదు. ఏదైనా నీ లైఫ్లో అది కనిపించిందంటే తప్పకుండా నీవు నీ లైఫ్లో ఎన్ని శ్రమల గుండా, పరీక్షల గుండా నువ్వు వెళ్ళినటువంటి వ్యక్తివి. నీకు నిరీక్షణ ఉంటుంది. అప్పుడు నీకు ఒక హోప్ అనేది దేవుని మీద వస్తుంది. ఈవెన్ నీ క్యారెక్టర్ డెవలప్ అవుతుంది, నీ క్యారెక్టర్ చేంజ్ అయిపోతుంది, నీ యొక్క స్వభావం లేదంటే నువ్వు ఆలోచించే విధానం అంతా కూడా మారిపోతుంది. సంపూర్ణంగా మారిపోయి నువ్వు దేవుని మీదనే నీ యొక్క మనస్సు ఏకాగ్రతమై ఉంటుంది. వేరే దేని మీద కూడా నీ యొక్క మనస్సు మళ్ళదు. ఈవెన్ ఎంత నెగటివ్ థాట్స్ వచ్చినా కూడా, ఎంత నీకు విరోధంగా ఫోర్స్ఫుల్గా ఎంత నెగటివిటీ వచ్చినా కూడా నీ యొక్క హృదయము ఎప్పుడు దేవుని యొక్క మాట మీదనే నీ యొక్క మనస్సు ఉంటుంది. కారణము, నువ్వు శ్రమల గుండా వెళ్ళినావు, నువ్వు టెస్ట్ చేయబడ్డావు, నువ్వు ఆ టెస్ట్లో, ఆ శ్రమలలో నువ్వు పాస్ అయినావు. ఈవెన్ నీకు ఓపిక ఉంది, నీ యొక్క క్యారెక్టర్ అనేది డెవలప్ అయింది, నీ క్యారెక్టర్ చేంజ్ అయింది. కనుక నీవు ఎవరు ఎంత నెగిటివ్, ఎవరు ఎంత ఫోర్స్గా నీకు నెగిటివ్ థాట్స్ తీసుకొచ్చినా కూడా నువ్వు వాటన్నిటిని సులభంగా రిజెక్ట్ చేస్తావు, సులభంగా నువ్వు వాటన్నిటిని జయిస్తావు. దేవుడే చెప్పాడు మనకు, ఈ లోకంలో మనం ఉన్నప్పుడు అభ్యంతరములు రాక తప్పవు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము
1వ వచనం. పద్నాలుగు 1. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఓకే, మీ యొక్క హృదయముని కలవరపడనీయకండి. యాక్చువల్గా అభ్యంతరములు రాక మానవు, యాక్చువల్గా ఐ థింక్ మత్తయి సువార్తలన్నా, లూకా సువార్తలన్నా, మార్కు సువార్తలనైనా ఉంటుంది. అభ్యంతరములు రాక మానవు, కానీ ఆ అభ్యంతరము ఎవరి ద్వారానైతే వస్తుంటుందో వాళ్ళకి మహాశ్రమ అన్నాడు. వాళ్ళకి మహాశ్రమ, అభ్యంతరములు రాక తప్పదు. ఐ థింక్ 18వ అధ్యాయం 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోహాను సువార్త. వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలిగొట్టును, మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నామని అనుకున్న కాలం వచ్చుచున్నది. వారు తండ్రిని నన్ను తెలుసుకోలేదు కనుక ఇలాగ చేయుదురు. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పిందని మీరు జ్ఞాపకం చేసుకునేలాగా ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము చదువుదాం. చదువురా. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవాడిలో ఒకరిని అభ్యంతరపరచు వాడేవాడు, వాడు మెడకు పెద్ద తిరుగట్టు రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. అభ్యంతరము వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవరి వలన అభ్యంతరము వచ్చినో ఆ మనుషునికి శ్రమ. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు నీకు అభ్యంతరములు, నిన్ను ఇబ్బంది పెట్టేవారు, నిన్ను బాధించేవారు, నిన్ను హింసించేవారు కంపల్సరీ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీకు అభ్యంతరములు ఏ వ్యక్తి వలన, ఎవరి వలన వస్తున్నాయో వానికి శ్రమ అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ అభ్యంతరము, నీకు ఇబ్బంది, నిన్ను ఆటంకపరుస్తున్నప్పుడు నా యందు నీ విశ్వాసం తప్పిపోదు. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో ఎన్నడూ కూడా సిగ్గుపడడు. కానీ ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడు? ఎవడైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నాడో వాడు మెడకు పెద్ద రాయి కట్టుకొని వాడు సముద్రంలో మునిగిపోవటానికి మేలు అంటున్నాడు. యేసుక్రీస్తు విషయమై మనం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. అదేవిధంగా నేనేం చెప్తున్నానంటే, దేవుని యొక్క మాట నీ లైఫ్లో ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు, అది ప్రవచనం ద్వారానైనా లేదంటే దేవుని యొక్క వాక్యం ద్వారానైనా ఎవరైనా నీకు చెప్పినప్పుడు, ఆ వర్డ్ అనేది నీ లైఫ్లో తప్పకుండా మేనిఫెస్ట్ అవుతుంది, ప్రత్యక్షం అవుతుంది, అది నీ లైఫ్లో కనిపిస్తుంది. కానీ ఆ వర్డ్ నీ లైఫ్లో కనబడకుండా ఎవడైతే నిన్ను ఆటంకపరుస్తుంటాడో ప్రతిసారి, ఏది చెప్పి ఉన్నది ఇది జరుగుతుందా, జరిగినప్పుడు చూద్దాంలే, ఎప్పుడైతే నువ్వు ఇలా డౌట్ఫుల్గా నువ్వు ఉంటావో, నీ యొక్క మనం చదివినటువంటి వచనంలో ఉంది, మీ హృదయములను కలవరపడనీయకండి. కలవరం నీకెందుకు వస్తుంది? అవిశ్వాసము వలన. నీ విశ్వాసములో నీవు సరిగ్గా నిలబడలేకపోయినట్లయితే నీ లైఫ్లోనికి కలవరంలో వస్తాయి, అభ్యంతరంలో వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అన్ని రకములైనటువంటి బాధలు వస్తాయి, దుఃఖం వస్తుంది, శ్రమ వస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? దేవుడు చెప్పిన మాటని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. నువ్వు నిర్లక్ష్యం అనేది చేయకూడదు. ఒకవేళ దేవుడు చెప్పిన మాటని నువ్వు నమ్మకుండా నిర్లక్ష్యం చేస్తే నీకు ఎవరు విరోధిగా ఉండరు, దేవుడే నీకు విరోధిగా ఉంటాడు. కారణము, నువ్వు దేవుడు చెప్పిన మాటని నువ్వు యాస్టీస్గా నమ్మలేదు. మరి ఎవరు చెప్తే నువ్వు నమ్మగలుగుతావు? మనము లాజికల్గా రీజనింగ్ చేస్తుంటాం ఇతరుల వలె. కానీ మనం ఇతరుల వలె రీజనింగ్, లాజికల్గా థింకింగ్ చేయడానికి ఉండదు. దేవుని యొక్క మాట యాస్టీస్గా మనము
కంపల్సరీ ఫాలో అయితే దేవుడు నీకు ఏ శ్రమ ఉన్నా ఏ వేదన ఉన్నా అదంతా సులభంగా నీ లైఫ్లో నుండి తొలగిపోతుంది. పౌలు చెప్తున్నాడు తిమోతికి ఏం చెప్తున్నాడు చూడండి. 1 తిమోతి 1వ అధ్యాయము 18వ వచనం. 1 తిమోతి 1వ అధ్యాయము 18వ వచనం. నీవు విశ్వాసము మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. పౌలు క్లియర్ గా పౌలుకి చెప్తున్నాడు. పౌలుకి తెలుసు తిమోతి గురించి. పౌలుకి దేవుడు తిమోతి గురించి ఏం చెప్పిండో తిమోతికి తెలుసు. అదే విధంగా పెద్దలు ఇతరులు ప్రవచించి ఉన్నారు. సో దానిని జ్ఞాపకం చేస్తున్నాడు మరలా పౌలు తిమోతికి. ఏమంటున్నాడు? ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున నిన్ను గూర్చి, ఎవరిని గూర్చి చెప్పబడిన ప్రవచనములు, పౌలు తిమోతిని గురించి చెప్పినటువంటి ప్రవచనములను జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను గూర్చి దేవుడు ఏదైతే మాటలు చెప్పి ఉన్నాడో నువ్వు ఏం చేయాలి? ఆ ప్రవచనముల కొరకు మంచి పోరాటము పోరాడాలి. పోరాటము పోరాడకుండా దేవుని యొక్క వాక్యం నీ లైఫ్ లో కనిపెడదు. నువ్వు మంచి పోరాడమంటున్నాడు. వాటిని బట్టి, సో మీరు వాటిని అనుసరించి మనం కూడా దేవుడు మనకి ఏదైనా చెబితే దాని ప్రకారము మనం పోరాడాలి. అది మన జీవితంలో కనబడేంత వరకు. కొన్నిసార్లు మనము ఈ యొక్క లోకములో ఉండే ఇబ్బందులను బట్టి, లేదంటే మనం చదువుకుంటున్న దానిని బట్టి అయినా, మనం నడుచుకుంటున్న దానిని బట్టి అయినా కొన్నిసార్లు దేవుడు చెప్పిన ప్రతిదీ మనం మర్చిపోతుంటాం. మనం మర్చిపోయి దాని గురించి ప్రార్థన చేయము, దాని గురించి ఆలోచించం. కానీ ఇక్కడ పౌలు స్పెషల్గా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నిన్ను గూర్చి ముందుగా చెప్పబడినటువంటి ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము, ఆల్రెడీ ఆయనకు ఏదైతే ఉన్నదో, నీ లైఫ్ లో ఏదైతే జరగబోతున్నదో వాటన్నిటిని గురించి ముందుగానే దేవుడు చెప్పి ఉన్నాడు. కనుక నువ్వు దానిని బట్టి నువ్వు పోరాడు అంటున్నాడు, తిమోతికి చెప్తున్నాడు. అదే విధంగా ఈరోజు దేవుడు కూడా నీకు వన్స్ అగైన్ రిమైండ్ చేస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు నీ లైఫ్ లో నీకు ఏదైనా నేను చేస్తాను అని ఆయన వాగ్దానం చేసినా, ఆయన నీకు ఏదైనా ప్రామిస్ చేసినా, ఈవెన్ ప్రవచనం అంటే కేవలం ఇతరులు ప్రవచించేది మాత్రమే కాదు, దేవుడు తన యొక్క వాక్యం ద్వారా నీతో నేరుగా ఏది మాట్లాడినా అది ప్రవచనమే. నీతో డైరెక్ట్ గా ఏది మాట్లాడినా, ఈవెన్ దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు దేవుడు నీతో నేరుగా మాట్లాడినా అది ఏంటిది? అది కూడా ఒక ప్రవచనమే. కారణము దేవుడు నీకు కావాల్సిన దానితో మాట్లాడుతున్నాడు కనుక అది ప్రవచనాత్మకమైన మాట. దానిని నువ్వు అంగీకరించి ఈరోజు మనం చెప్తాం, మరే నేను ఈరోజు వాక్యం విన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిండు అని అక్కడితోటి మనం ఆగిపోతాం. దేవుడు నా యొక్క హృదయంలో ఏమున్నదో మాట్లాడిండు, దేవునికి వందనములు అని చెప్తాం. కానీ దాని కొరకు మనం వర్కౌట్ చేయట్లేం. బైబిల్లో ఏముంటుందంటే, వర్కౌట్ యువర్ ఓన్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో అంత స్పష్టంగా ఉంటుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం ఏమని ఉంటుంది? వర్కౌట్ యువర్ ఓన్ సాల్వేషన్. రక్షణ అనేది దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ రక్షణని నువ్వు ఎలా కొనసాగించాలి, ఎలా కాపాడుకోవాలని చెప్తున్నాడు. ఎలాగ? వణుకుతోని నీకు ఇవ్వబడినటువంటి నీ సొంత రక్షణని మనము కొనసాగించాలి. కానీ చాలా మంది ఏం చేస్తారు? వచ్చిన రక్షణని అక్కడితోటే ఆపేస్తున్నారు, ఫుల్ స్టాప్ పెట్టేస్తుంటారు. కారణం ఏంటిది? బండిలో మనకి ఫ్యూయల్ లేదనుకోండి, పెట్రోల్ డీజిల్ లేదనుకోండి, ఎంతవరకు అయితే అది వెళ్ళగలుగుతుందో అంతవరకు వెళ్ళిపోతాం. కానీ మనకి ఇండికేషన్ తెలుస్తుంటది, డీజిల్ అయిపోతుంది లేదంటే పెట్రోల్ అయిపోతుంది. ఒకవేళ నువ్వు పెట్రోల్ పోయించుకోలేదనుకో, డీజిల్ పోయించుకోలేదనుకో, నీ బైక్ అక్కడనే ఆగిపోతుంది, స్ట్రక్ అయిపోతాం. అదేవిధంగా దేవుడు నీ యొక్క విశ్వాసం, నీ యొక్క రక్షణను కొనసాగించడానికి కొన్నిసార్లు దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఫ్యూయల్ గా నీ శరీరానికి, నీ యొక్క స్పిరిట్ కి, నీ యొక్క ప్రాణములకి ఫ్యూయల్ లాగా దేవుడు తన యొక్క వాక్యం ద్వారా నిన్ను ఎంకరేజ్ చేస్తుంటారే. నువ్వు చాలా దూరము ప్రయాణించాల్సి ఉంది విశ్వాసంలో. ఇప్పుడు మన ఎలియాకి దేవుడు ఏం చెప్తాడు? ఎలియాకి దేవుడు ఏం చెప్తాడు? అయ్యో నేను చనిపోతున్నానేమో అని చెప్పేసి అతడు పరిగెత్తుకొని వెళ్ళి
యెజబెలు నుండి పరిగెత్తుకొని వెళ్ళి ఎక్కడ దాచుకుంటాడు? బదిరీ వృక్షం కింద పడుకుంటాడు. బదిరీ వృక్షం కింద పడుకుంటే దేవుడు ఆయన కొరకు దేవదూతను పంపిస్తాడు. ఆ దేవదూత ఏం చేస్తుంది? ఆయనకు రొట్టెలను చేస్తుంది. దేవుడు నీ లైఫ్లో ఏదైనా డెస్టినీ ఉంటే నువ్వు అలసిపోకుండా ఉండడానికి దేవుడు నిన్ను ఏదో ఒక దేవదూత ద్వారా, దేవదూత అంటే ఆ రోజులలో దేవుని యొక్క దూతలు వచ్చినాయి. ఈ రోజులలో మనకు దేవుడు తన యొక్క సేవకులను ఇచ్చిండు, ఈవెన్ మనకు ఫ్రెండ్స్ని ఇచ్చిండు, ఇంకా యూట్యూబ్లో మెసేజ్ విన్నప్పుడైనా సో రకరకములుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. నీ స్పిరిట్ని దేవుడు ఏం చేస్తారు? స్టిర్ చేస్తూ ఉంటాడు. నీ యొక్క ఆత్మని పురికొల్పుతుంటాడు ప్రతిసారి. దేవుడు నువ్వు అలసిపోకుండా నువ్వు పరిగెత్తాలి, నీకు లాంగ్ వే ఉన్నది, నువ్వు చాలా దూరం ప్రయాణించాలి. సో ఇక్కడ ఏలియాకి ఏ విధంగా అయితే దేవుని యొక్క దూత అది రొట్టెని పెట్టి ఇదిగో ఒకసారి తినేసి మళ్ళీ పడుకుంటాడు. అగైన్ మరలా దేవదూత అతని కొరకు రొట్టె చేస్తుంది. మళ్ళీ రొట్టె తిన్న తర్వాత దేవుడు మాట్లాడుతాడు, నువ్వు చాలా దూరము ప్రయాణం చేయాల్సి ఉన్నది, ఇప్పుడు నీ ప్రయాణముకు కావలసినంత బలమును దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు కనుక ఇదిగో నువ్వు వెళ్ళుమంటాడు. అదే విధంగా దేవుడు ఈ ప్రవచనం అనేది నీ లైఫ్ లో క్రియేట్ చేస్తాడు. ప్రవచనము మన లైఫ్ లో ఏం చేస్తుంది? ప్రవచనము దేని కొరకు? ప్రవచనం అనేది నీ లైఫ్ లో సంథింగ్ లేనిది క్రియేట్ చేస్తుంది అన్నమాట. క్రియేటివ్ మిరకిల్ అన్నమాట. క్రియేట్ చేస్తుంది ప్రవచనం. చూడండి, ఇదే మొదటి తిమోతి 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. మొదటి తిమోతి 4:14 చదవండి. మొదటి తిమోతి 4:14 చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న బలమును అలక్ష్యము చేయకూడదు. ఆమేన్. ఇక్కడ తిమోతికి దేవుడు ఒక గిఫ్ట్ అనేది ఇంపార్ట్ చేసింది. ఒక గిఫ్ట్ అనేది అతనిలోనికి వచ్చి ఉన్నది. ఎలా వచ్చింది గిఫ్ట్? పెద్దలు అతని మీద చేయి ఉంచి ప్రార్థన చేసి ప్రవచించటం వలన. ప్రవచనము నీ లైఫ్ లో క్రియేట్ చేస్తుంది, లేనిది క్రియేట్ చేస్తుంది, సృష్టిస్తుంది అన్నమాట. ఇక్కడ యాక్చువల్గా ఆయనకు తెలియదు, నాలో దేవుని యొక్క వరం ఇది ఉన్నదని నాకు తెలియదు. కానీ ఇక్కడ చూడండి, పెద్దలు నీ మీద హస్త నిక్షేపణ చేసి ఏమంటున్నాడు? నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నిన్ను దీవిస్తున్నానని చెప్పి ఇదిగో నీలో ఈ వరం ఉన్నది, దేవుడు నీకు ఈ వరముతోటి నిన్ను ఎస్టాబ్లిష్ చేసిండు. వరములు మన లైఫ్ ఏం చేస్తాయంటే ఎస్టాబ్లిష్, స్థిరపరుస్తాయి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11 వచనం చదవండి. 11-12 ఐ థింక్. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. నేను స్థిరపడవలెనని చదువు. అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలెనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకిచ్చుటకు మిమ్మల్ని చూడవలెనని మిగుల ఆపేక్షించుచున్నాను. చాలు. యాక్చువల్గా ఇంగ్లీష్లో మనకి ఇంత పర్ఫెక్ట్గా అర్థం కావట్లేదు, తెలుగులో చదివితే. ఇంగ్లీష్లో ఏమన్నా ఉంటుందంటే గిఫ్ట్ ఏం చేస్తుంది? నిన్ను ఎస్టాబ్లిష్ చేస్తుంది అని ఉంటుంది ఇంగ్లీష్లో. గిఫ్ట్ వరము నిన్ను ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇక్కడ సేమ్ మీరు తర్వాతకి ఇంగ్లీష్లో మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. అది గిఫ్ట్ నిన్ను ఎస్టాబ్లిష్ చేస్తుంది. దేవుడు మనకు దేవుని యొక్క ఆత్మవరములను దేని కొరకు ఇచ్చి ఉన్నాడంటే నీ లైఫ్ ని దేవుడు ఎస్టాబ్లిష్ చేయడానికి, నిర్మించడానికి, స్థిరపరచడానికి, కట్టడానికి వరము నీ లైఫ్ ని కడుతుంది. కొంతమందిని కడుతుంది. వరము మనలో లేని దానిని సృష్టిస్తుంది. ఇక్కడ తిమోతికి దేవుడు అదే చెప్తున్నాడు, పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. పెద్దలు హస్త నిక్షేపణం చేయటం వలన ప్రవచన మూలంగా, ప్రవచనముల త్రూ ప్రాఫసీ
గాడ్ హాస్ గివెన్ ఏ గిఫ్ట్. దేవుడు నీకు ఒక వరమునిచ్చి ఉన్నాడు. ఆ వరము నీలో ఉన్నది, ఆ వరము నాలో ఉన్నదని తిమోతికి ఎలా అర్థమవుతున్నది? పెద్దలు ప్రవచనము ద్వారా, అపోస్తులు ప్రవచించడం ద్వారా ఆ వరం ఆయనలో యాక్టివేట్ అయింది. ఈ వరం కొరకు ఆయన ప్రేయర్ చేయలేదు, అర్థమవుతుందా? ఈ వరం కొరకు ఆయన అడగలేదు. కానీ దేవుడే నీకు ఇది ఇవ్వాలనుకున్నప్పుడు అది ఆటోమేటిక్ గా ప్రాఫెసీ ద్వారా క్రియేట్ చేసింది, సృష్టించింది. అది నీలో దేవుడు అది నీకు అనుగ్రహిస్తున్నాడు. కొన్ని మన లైఫ్ లో మనం అడగని కూడా కొన్నిసార్లు చాలా మంది అనుకుంటారు, అన్నా నేను దీని కొరకు ప్రేయర్ చేయలేదు, నాకు ఇది అసలు ఈ యొక్క మైండ్లో లేదు, ఈ థాట్ నాకు లేదు అని అంటాం. కానీ కొంతమంది ఇది దీని గురించి ఆలోచన చేయకపోయినా కానీ లేనిది దేవుడు చెప్తా ఉంటాడు. కొంతమందికి ప్రవచిస్తుంటారు. అప్పుడు వాళ్ళు ఆలోచిస్తుంటారు, అదే నా లైఫ్ నేను అంత ప్రాపర్గా ప్రార్థన చేసే వ్యక్తిని కాదు, నేను రెగ్యులర్గా బైబిల్ చదివే వ్యక్తిని కాను, కానీ నాకెందుకు దేవుడు ఇలా చెప్తున్నాడు, నేనెందుకు అలా అవుతాను? ఈవెన్ ఇర్మియా కూడా దేవుడు తన యొక్క వాక్యం ద్వారా దేవుడు ఇర్మియాని పిలుస్తాడు. చదవండి 1వ అధ్యాయము, ఇర్మియా 1వ అధ్యాయము 7వ వచనము 5వ వచనము 7వ వచనం చదవండి. ఇక్కడ ఇర్మియా అంటున్నాడు, చాలా ఇర్మియా అంటున్నాడు, ప్రభువా నువ్వేమో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నావు, ప్రభువా నువ్వేమో నాకు ఇది చెప్తున్నావు, నేను ఇది చెప్పాలని చెప్తున్నావు, కానీ నేను చూసుకుంటే నేనంత క్వాలిఫైడ్ కాదు, నేనంత పర్ఫెక్ట్ కాదు. మనం కూడా చాలా మంది ఇదే అనుకుంటాము, దేవుడు నాతో ఎందుకు మాట్లాడతాడు, నా యొక్క క్యారెక్టర్ ఏంటిది, నేను ఎలా ఉన్నాను, నేనంత క్వాలిఫైడ్ కాదు కదా, దేవుడు నాతో ఎలా మాట్లాడతాడని మనలో ఎప్పుడు మనం ఇదేగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఏ ఇర్మియా నువ్వు బాలుడు అనవద్దు, దేవుడే నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు ఎలా బాలుడు అని అంటావు, నువ్వు బాలుడు అని చెప్పవద్దు. పౌలు కూడా అదే మనకు చెప్తా ఉంటాడు. పౌలు చూడండి 2వ కొరింథీ 3వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. 2వ కొరింథీ 3వ అధ్యాయము 3వ వచనం నుంచి ఫాస్ట్ గా దేవుని యొక్క వాక్యం ఏదైనా చెప్పినప్పుడు మీకు అర్థం కావడానికి మెత్తని హృదయంలో అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. చదువురా. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకు ఇంటి నమ్మకం కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఆయనే ఇంగ్లీష్ లో అయితే మీరు చదవండిరా, పర్ఫెక్ట్ గా ఉంటుంది. హీ క్వాలిఫైడ్ మీ, ఇక్కడ ఏమంటాడు, మై సఫిషియన్సీ, నా సామర్థ్యము దేవుని వలననే నాకు కలిగింది. నా అంతటా ఏదన్నా అవుతుంది, నేనే చేస్తాను, నా వలననే అవుతుందని నేను అనుకోవట్లేదు. మనలో చాలా మంది ఏమని అనుకుంటామంటే, ఈ గొప్ప గొప్ప కార్యములని నా వలన ఎలా అవుతాయి, ఇది నా వలన ఎలా సాధ్యం అవుతుంది. ఈవెన్ ప్రార్థన చేయడం కూడా నీ వలన కాదు, మీకు తెలుసో తెలియదు. వాక్యం చదవడం కూడా నీ వలన కాదు. ఈవెన్ చర్చ్కి వెళ్ళడం కూడా నీ వలన కాదు. ఈవెన్ నువ్వు ఒక పాట పాడడం కూడా నీ వలన కాదు. నీ శరీరం వలన, నువ్వు అనుకుంటున్న నీ యొక్క మనస్సు వలన కానే కాదు. దేవుడు నిన్ను ప్రేరేపించకపోయినట్లయితే నువ్వు కనీసం ప్రార్థన కూడా చేయవు, వాక్యం కూడా చేయవు. అందుకని ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ఏమంటున్నాడు, నా అంతటా నేను ఏమీ కూడా చేయట్లేను. నేను కూడా చెప్తున్నాను, నీ అంతటా నీ వలన ఏదైనా చేద్దామని అనుకున్న ఏది కూడా కాదు. నువ్వు అనుకుంటున్నావు రెగ్యులర్ గా నేను ప్రార్థన చేస్తున్నానని, నువ్వు అనుకుంటున్నావు నేనే నా పాపమును నేనే ఒప్పుకున్నాను అనుకుంటున్నావు. నువ్వు చాలాసార్లు నీ థాట్ ఇదే అయి ఉండొచ్చు, నేను పాపం చేసినాను కదా, ఆ పాపమును నేను ఒప్పుకుంటున్నాను అనుకుంటున్నావు. కాదు, నువ్వు కాదు ఒప్పుకునేది నీ పాపముని. నీ పాపమును ఒప్పింపజేసిన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. కావాలంటే మీరు చదవండి యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. కొంచెం ఫాస్ట్ గా తీసి చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం.
మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఏమంటున్నాడు? ఆయన వచ్చి నిన్ను పాపమును గూర్చియు తీర్పును గురించి, న్యాయమును గురించి, సత్యమును గురించి నిన్ను ఒప్పింపజేస్తాడు. ఆయన నిన్ను కన్విక్ట్ చేసిండు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి నువ్వు అనుకుంటున్నావు, అయ్యో నేను పాపిని అని చెప్పేసి నేను ఒప్పుకుంటున్నాను నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అసలు నీ వలన కానే కాదు. ఈవెన్ యేసుక్రీస్తు దేవుడని నువ్వు ఒప్పుకోవాలన్నా అది నీ వలన కాదు. కావాలంటే చూడండి, 1 కొరింథీ 12వ అధ్యాయము 3వ వచనం చదవండి ఫాస్ట్గా. 1 కొరింథీ 12వ అధ్యాయము 3వ వచనం. దేవుని కృప వలన మాటలాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. చాలా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా ఉన్నది. ఏమన్నది? పరిశుద్ధాత్మ వలన తప్ప, వితౌట్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడైనా, ఎనీవన్ ఏమంటున్నాడు ఇక్కడ? యేసు ప్రభు అని చెప్పలేడు. యేసు ప్రభు అని చెప్పలేడు అంటున్నాడు. యేసు ప్రభు, యేసునే ప్రభు అని నువ్వు చెప్పాలంటే, యేసుక్రీస్తే దేవుడు అని చెప్పాలని నువ్వు అనుకుంటే, నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తేనే, లేకుంటే నీ వలన నువ్వు ఒప్పుకో. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఏ పని చేస్తున్నాడు? యేసుక్రీస్తే ప్రభువు దేవుడు అని నిన్ను ఒప్పింపజేస్తున్నాడు. నెక్స్ట్ దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు ఏదైతే పాపం చేసినావో ఆ పాపముని కూడా ఆయననే ఒప్పింపజేస్తున్నాడు. నీ అంతటా నువ్వు ఒప్పుకోలేవు. అందుకే నేనేం చెప్తున్నా, మనంతటా మనం ఏమి కూడా చేయలేము. మనంతటా మనము ఏమి చేయలేము. వీఆర్ నథింగ్. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? నా వలన ఏదైనా అవుతుందని ఆలోచించుకున్నట్టు కూడా, ఈవెన్ నా ఆలోచన కూడా అది నా వలన కాదు, నా వలన కావట్లేదు. ఎవరు? నా యొక్క సామర్థ్యము నా యొక్క దేవుడే. మై సఫిషియన్సీ ఇస్ ఫ్రమ్ మై గాడ్. నా దేవుడే నా యొక్క సామర్థ్యము. దేవుడే నాకు సామర్థ్యమును కలగజేసిండు. సో ఇక్కడ ఇర్మియాకు కూడా దేవుడు అదే చెప్తున్నాడు. నువ్వు బాలుడని నువ్వెందుకు చెప్తున్నావు? నువ్వెందుకు అనుకుంటున్నావు నువ్వు మాట్లాడుతున్నావు అని? అక్కడ దేవుడు ఏం చెప్పినాడు? ఎవరైనా ఇర్మియా 1వ అధ్యాయము 7వ వచనం తీసి పెట్టుకోండి. సో ఈ దేవుడు ఏం చెప్తున్నాడు? నా ఇక్కడ పౌలుకి ఏమంటున్నాడు? నా వలన ఏదైనా అయినట్టుగా, ఏదైనా నా వలన అవుతుంది. ఇప్పుడు పౌలు ఏమంటాడు? నేను ప్రతి పట్టణంకి వెళ్ళాను, ప్రతి గ్రామంకి వెళ్ళాను, ప్రతి మండలంకి వెళ్ళాను, నేను సువార్తను ప్రకటించాను. కానీ ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు చూడండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 1 కొరింథీ 10వ అధ్యాయము 1 కొరింథీ 15వ అధ్యాయము 10వ వచనం. 10 1 కొరింథీ 15వ అధ్యాయము 10వ వచనం. ఫాస్ట్. అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. పౌలు ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? నేను ఏమై ఉన్నానో, నేను ఎలా ఉన్నానో అది దేవుని కృప వలననే. నువ్వు కూడా ప్రతిరోజు చెప్పాలి, నాకు ఏది ఉన్నదో, నేను ఏం ప్రార్థన చేస్తున్నానో, నేను ఏ వాక్యం చదువుతున్నానో అసలు నా వలన కానే కాదు. నేను ఏది చేసినా కూడా అది దేవుని వలననే సాధ్యమవుతున్నది. సో ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? నాకు అనుగ్రహింపబడినటువంటి కృప నిష్ఫలం కాలేదు. ఒకవేళ దేవుడు కూడా నీకు ఏదైనా కృప అనుగ్రహిస్తే ఆ కృప నువ్వు నిష్ఫలం కాకుండా నువ్వు చూసుకోవాలి. పౌలుకు దేవుడు కృప అనుగ్రహించి ఉన్నాడు. పౌలుకు దేవుడు మొట్టమొదటిగా చెప్పి ఉన్నాడు. ఈవెన్ మనం చదివితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము చూడండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో పౌలుకు దేవుడు ఏం చెప్పిండో చూడండి. తర్వాతకి మళ్ళీ ఇదే వచనాన్ని పట్టుకోండి. 9వ అధ్యాయము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము
దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, 11వ వచనము చదవండి. 15వ వచనం చదవండి. 15వ వచనం 9వ అధ్యాయం. చదువు 15 చదువురా. నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదును అతనితో చెప్పెను. అతని మీద చేతులుంచి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో పౌలు గురించి దేవుడు ముందుగానే చెప్తున్నాడు. ఇక్కడ మనం చదివిన తిమోతికి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున నువ్వు పోరాడాలని. ఇక్కడ పౌలు ఎందుకు తనని ఎంకరేజ్ చేస్తున్నాడు? తిమోతిని ఎంకరేజ్ చేస్తున్నాడు. నీకు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టములు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా నువ్వు తప్పకుండా పోరాడాలి, మంచి పోరాటం చేయాలి. ఇక్కడ దేవుడు పౌలుకు కూడా ముందుగానే చెప్తున్నాడు. పౌలు ఎప్పుడైతే దమస్కు మార్గంలో వెళ్ళినప్పుడు అతడు గుడ్డివాడై అతడు ఆ దమస్కు పట్టణంలోనికి నడిపించబడి ఒక యూదా వాని ఇంట ఉన్నప్పుడు దేవుడు అననీయ అనే ఒక వ్యక్తికి కనిపించి నువ్వు పౌలు దగ్గరికి వెళ్ళుము, పౌలు ఇప్పటికే ప్రార్థన చేస్తున్నాడు. కారణం ఏంటిది? నేను అతనికి ప్రత్యక్షమయ్యాను, అతడు తన పాపములు నొప్పుకున్నాడు, ఇప్పుడు అతడు ప్రార్థన చేస్తున్నాడు. మీరు తర్వాత చదువుకోండి, 11వ వచనంలో ఉంటది. ఆ ఈవెంట్ దేవుడు తనకు చూపిస్తాడు. నీ దగ్గరికి అననీయ అని ఒక వ్యక్తి వస్తాడు. దేవుడే ఇక్కడ చేయొచ్చు కదా, దేవుడే తన కన్నులు ముట్టొచ్చు కదా, కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? నీ దగ్గరికి అననీయ అని ఒక మనుషుడు వస్తాడు. అతడు నీ మీద చేతులుంచినప్పుడు దేవుడు డైరెక్ట్ గా చేయొచ్చు, కానీ ఒక భూమి మీద తన పని చేయాలంటే తప్పకుండా ఒక వెజల్ అనేది అవసరమై ఉన్నది. అది ఆ యొక్క పాత్ర, ఆ యొక్క వెజల్ ప్రవక్త అయినా కావచ్చు, అపోస్తులుడైనా కావచ్చు, సువార్తికుడైనా కావచ్చు, సంఘ కాపరి అయినా కావచ్చు, బోధకుడైనా కావచ్చు, లేదంటే మనలాంటి ఒక సాధారణమైన విశ్వాసి అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుడు ఎవరినైనా ఎవరితోనైనా మాట్లాడతాడు, ఎవరితోనైనా ప్రవచిస్తాడు. ఇక్కడ ఒక సాధారణమైన అననీయ ఒక విశ్వాసి, ఆయనను దేవుడు దర్శించిండు. ఆయన వెళ్తున్నాడు. వెళ్ళి పౌలు కూడా దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన పాపమును ఒప్పుకోవడానికి దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. తన పాపమును ఒప్పుకున్నాడు. యేసు ప్రభువే దేవుడు ఒప్పింపజేసిండు, పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు ఈయన కన్విక్ట్ అయి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అప్పుడే చెప్తున్నాడు, అననీయ అని ఒక మనిషి. దేవుడు ఎలా చెప్తాడు? ఒక వ్యక్తి యొక్క పేరు, ఒక వ్యక్తి యొక్క సమస్య ఇలా చెప్తాడు. అక్కడికి వచ్చి నీ దగ్గరికి వచ్చి అతడు ప్రార్థన చేస్తే నీ కన్నులు బాగా అవుతాయి. ఇప్పుడు అననీయ అంటున్నాడు. అననీయకి ఏం తెలిసింది? ఒక వ్యక్తి యొక్క పాస్ట్ లైఫ్ తెలిసింది అంతే. పాస్ట్ ప్రభు అతడు ఎంతో హింసకుడు, అతడు దూషిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా నీ పాస్ట్ లైఫ్ ను కన్సిడర్ చేయడు. ఒకవేళ నేను ప్రభు నేనెలా ప్రవచిస్తాను, ప్రభు నాకెలా, నేను బైబిల్ ఎలా చదువుతాను, ప్రభు నేను అది చేయలేను ఇది చేయలేను, నా వలన ఎలా అవుతుందని ఒకవేళ అనుకుంటే దేవుడు ఎప్పుడు కూడా నీ పాస్ట్ లైఫ్ ని ఎప్పుడు కూడా చూడడు. నీ పాస్ట్ ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో దానిని కంప్లీట్ గా ఎరేజ్ చేస్తాడు, డిలీట్ చేస్తాడు. ఇక్కడ పౌలు తను చేసిన పాపం అంతా ఒప్పుకున్నాడు కనుక దేవుడు ఆయనలో ఉన్న ఆ పాపముని అంతటిని ఎరేజ్ చేసాడు కనుకనే ఇక్కడ దేవుడు పౌలుకి ఏం చెప్తున్నాడు? అననీయతోటి ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళుము. అందుకు ప్రభు అంటున్నాడు అననీయతోటి, నువ్వు వెళ్ళు, నేను అతనిని అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనము. నేను దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాధనములను దేవునికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఒక ప్రత్యేకమైన పని నిమిత్తమై. అది దేవుడు నీకు దానిని ఒక వ్యక్తి ద్వారానైనా తెలియజేస్తాడు, ప్రవచనము ద్వారా, లేదంటే వాక్యము ద్వారానైనా తెలియజేస్తాడు, లేదంటే ఎవరైనా దైవ సేవకుడు వాక్యమును బోధిస్తున్నప్పుడైనా నీకు తెలియజేస్తాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అలాంటి సమయంలో నీవు దానిని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు చెప్పిన దేనిని కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. అయ్యో ఇది నా జీవితంలో జరగట్లేదు, దేవుడు ఎప్పుడో చెప్పిండు, ఎన్నడో చెప్పిండు, ఇంకా నా లైఫ్ లో కావట్లేదు,
ఇక్కడ పౌలు చూడండి, దేవుడు చెప్పిండు రాజుల ఎదుటికి, అన్యజనుల ఎదుటికి, భూదిగంతముల వరకు వెళ్తామని చెప్పిండు. కానీ ఇమ్మీడియట్ గా ఆన్ ద స్పాట్ తన లైఫ్ లో అదంతా ఒకేసారి చేంజ్ అయిపోయిందా? లేదు. ఈవెన్ దేవుడు కూడా నీకు ఏదైనా ఒకటి చెబితే ఇమ్మీడియట్ గా ఎక్స్పెక్ట్ చేయొద్దు. నిన్ను దేవుడు టెస్ట్ చేస్తాడు, శోధిస్తాడు, పరీక్షిస్తాడు. నీలో ఓర్పు ఉందా, సహనం ఉందా, నీ క్యారెక్టర్ ఎలాంటిది అనేది దేవుడు సంపూర్ణంగా చెక్ చేస్తాడు. ఇక్కడ పౌలుకి దేవుడు ఏం చెప్తున్నాడు? పౌలు ఏమంటున్నాడు ఇక్కడ? నేను ఇంత కష్టపడింది నేను కాదు, అసలు నేను ఇంత శ్రమ పడింది, ఇంత పోరాడింది, నేను ఇంత హింసపడింది నేను కాదు. నేను ఒకవేళ నేను అనే వ్యక్తిని నాలో ఉన్నట్లయితే నేను ఎవడైనా నా మీద రాయేస్తే ఈ పాటికి ఎప్పుడు నేను వాడిని చంపేసేవాడిని. ఎందుకంటే పూర్వం నా పని అదే. ఇంతకు ముందుకు నా పని ఏంటిది? ఎవరినైనా నేను చంపేస్తా, ఎవరినైనా నేను కొడతా, ఎవరినైనా నేను తీసుకెళ్లి జైలు వేసే అధికారం నాకున్నది. కానీ ఇప్పుడు నేను కంప్లీట్ గా చేంజ్, నాలో ఆ స్వభావం లేదు, నేను మారిపోయాను. నన్ను రాళ్ళతో కొట్టి ఉన్నారు, అయినా కానీ నేను దానిని భరించాను. నెక్స్ట్ డే లేసి ఎమ్మటే నేను పరిచర్యకి వెళ్ళాను. సో ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? అందుకు అందరికంటే ఎక్కువ ప్రయాసపడింది నేనే, కానీ ప్రయాసపడింది, పోరాడింది, దెబ్బలు తిన్నది, హింసపడింది నేను కాదు. నాకు తోడయున్న దేవుని యొక్క కృప, ప్రభు యొక్క కృప. నీకు కూడా ఏదైనా హింస వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సో నువ్వు ఎప్పుడు కూడా బాధపడకూడదు. నీ కొరకు రావట్లేదు ఆ సమస్య, నీలో ఉన్న దేవుని బట్టి వస్తున్నది. అది నీలో ఉన్న దేవుని బట్టి ఆ సమస్య వస్తుంది. నీతో ఉన్న దేవుని బట్టి ఆ సమస్యని నువ్వు ఎదిరించాలి, పోరాడాలి, ఆ సమస్యని నువ్వు ఎదిరించాలి. ఇక్కడ పౌలుకి అనేకమైన శ్రమలు వచ్చినాయి, అనేకంగా ప్రయాసపడ్డాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? నేను కాదు ప్రయాసపడింది, నేను కాదు పోరాడింది, నా సామర్థ్యం వలన కాదు, నాకు తోడైన దేవుని యొక్క కృపయే. నా వలన ఏదైనా అవుతుంది అన్నట్టు నేను ఆలోచించుకున్నట్లేను, నా వలన ఏదైనా జరుగుతుందని నేను చెప్పట్లేను. నేను కాదు చెప్పేది, ప్రభువే నా ద్వారా జరిగిస్తున్నాడు. కనుక జస్ట్ నేను ఆయన యొక్క పాత్రని, ఆయన యొక్క సాధనమై ఉన్నాను. నేను దేవుని యొక్క చేతిలో ఆయన యొక్క సాధనంగా ఉన్నట్లయితే నీ లైఫ్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటది. నీ లైఫ్ ప్రతిదిగా నీకు కనిపిస్తుంది. సో లోకం ఆలోచించినట్టు నువ్వు ఆలోచించకూడదు. అందుకనే దేవుడు ఇర్మియా దగ్గరికి వెళ్ళి, ఇర్మియా నేను పంపిన వారి యొద్దకు నువ్వు వెళ్ళాలి, నేను ఆజ్ఞాపించింది నువ్వు బోధించాలి. అవి కఠినంగా ఉంటాయి, అవి దుఃఖపడే విధంగా ఉంటాయి, అవి ఒకరిని హింసించేదిగా ఉంటది. అది కొంతమందిని వారి యొక్క పాపములని బయటకు చెప్తావు. నువ్వు వారి పాపములు నువ్వేం చేస్తావు? బయటికి ఎక్స్పోజ్ చేస్తావు. రాజుల యొక్క పాపములు, తప్పిదములు నువ్వు ఎక్స్పోజ్ చేస్తావు. అయినప్పటికీ నువ్వు చెప్పాలి అన్నప్పుడు ఇక్కడ ఇర్మియా ఏమంటున్నాడు? అయ్యో ప్రభువా నేను ఇంకా బాలుడనే. చదవండి 6వ వచనము, ఇర్మియా 1వ అధ్యాయము 6వ వచనము. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చింతగించుము, నేను బాలుడనే, మాట్లాడటకు నాకు శక్తి చాలదని నేను అనగా. చదువురా. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడనవద్దు, నేను నీకు పంపవారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను నీవు చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. సీడండ్రా ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? అయ్యో ప్రభువా ఎక్స్క్యూజ్ అడొద్దు దేవుడిని. ప్రభువా ఎక్స్క్యూజ్ మీ ప్రభువా ఎక్స్క్యూజ్ మీ, ఈ తప్పు చేశాను, ఎక్స్క్యూజ్ మీ లార్డ్. దేవుడు అంటున్నాడు ఎక్స్క్యూజ్ లేదు. నువ్వు నాకు తెలియక చేసినాను ప్రభువా, నాకు తెలియక చెప్పినాను ప్రభువా అని నువ్వు ఎక్స్క్యూజ్ చెప్పడానికి వీలు లేదు అంటున్నాడు. దేవుడు ఏదైతే నీకు చెప్పిండో నువ్వు దాన్ని ప్రాపర్ గా ఫాలో కావాల్సిందే. దేవుడు చెప్పింది నువ్వు అది జరుగుతుందని నమ్మాల్సిందే అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఎక్స్క్యూజెస్ అడగకూడదు దేవుడిని. దేవుడికి తెలియకుండా నీకేం కూడా చెప్పడు. దేవుడు ఏదైనా చేస్తానంటేనే అది నీకు చెప్తాడు. దేవుడు చేయండి ఎలా చెప్తాడు నీకు? కొంతమంది చెప్తా ఉంటారు, కొంతమంది ఏ విధంగా ప్రౌడ్ తోటి చెప్తా ఉంటారు, కొంతమంది వాళ్ళని ఆకర్షించడానికి చెప్తుంటారు. అలాంటివి ఎప్పుడు జరగదు. అలాంటివన్నీ డిస్పైజ్ చేసేయాలి.
నువ్వు అది వివేచించాలి. ఏది దేవుని యొక్క ఆత్మ, ఏది దేవుని యొక్క ఆత్మ కాదు. దేవుడు నీకు ఆ జ్ఞానముని, ఆ వివేకముని అనుగ్రహించి ఉన్నాడు. నువ్వు వివేచించాలి, నువ్వు మోసపోకూడదు. సో ఇక్కడ ఇర్మియా అంటున్నాడు, ప్రభువా, అయ్యో ప్రభువా, నన్ను చిత్తగించము, నేను బాలుడని. దేవుడు ఎప్పుడు కూడా నీ వయసుని కన్సిడర్ చేయడు. నువ్వు చిన్నవాడువా, నువ్వు పెద్దవాడువా, నీ వయసు అయిపోయిందా, నువ్వు ముసలివాడువా, ఈవెన్ నాకు శరీరం సహకరించలేదు, నేను ముసలివాడని, నేను కుంటివాడని, ఇలాంటి అన్ని దేవుడు కన్సిడర్ చేయడు. నీవు కాదు, దేవుడు ఎప్పుడు కూడా నీలో ఉన్న మైనస్ ని ఆయన ఎప్పుడు కూడా చూడడు. మోషేకి చెప్పినాడు దేవుడు, మోషే అంటున్నాడు, ప్రభువా నేను నత్తివాడని. దేవుడు అంటున్నాడు, నీ నత్తితనంతో నాకు ఇబ్బంది లేదు ప్రభువా, నేనంతా మాట్లాడే నేర్పరిని కాదు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు మాట్లాడకపోయినా పర్లేదు, నీకి నేనే నోటి మాటలను అందిస్తానంటున్నాడు. నువ్వు కూడా అదే విధంగా, దేవా నా వలన ఏమవుతుంది అంటే, దేవుడు అంటున్నాడు, నీ వలన ఏమి కాదు, ఏదైనా చేస్తే నేనే నీ ద్వారా చేస్తాను. జస్ట్ నువ్వు నాకు సాధనము, వెజల్ అంతే. నువ్వు ఏదైనా దేవుడు నీ ద్వారానే జరిగిస్తాడు. ఈవెన్ ఏదైనా ఒకటి స్థిరపరచాలన్నా దేవుడు నీ ద్వారానే చేస్తాడు. దేవుడికి నువ్వు లేకుండా ఈ లోకంలో ఏం కూడా చేయలేడు. నువ్వంత ఇంపార్టెంట్ దేవునికి. నువ్వు ఒకవేళ నేను అంత ఇంపార్టెంట్ కాదేమో నా దేవుని దృష్టిలో, నేను అంత క్వాలిఫైడ్ కాదేమో అని అనుకుంటే, దేవుడు అంటున్నాడు, లోకము తృణీకరించిన వారే నాకు కావాలి. లోకము ఒకవేళ నిన్ను నిందించింది, లోకము నిన్ను తృణీకరించిందే, సో దేవుడు అంటున్నాడు, యు ఆర్ మై బెస్ట్ ఛాంపియన్. నువ్వు దేవునికి బెస్ట్. ఏదైనా దేవుడు చేయాలంటే, ఎవరు క్రికెటర్స్ ని లేదంటే ఫుట్బాల్ ప్లేయర్స్ ని ఎవరిని చూస్ చేసుకుంటారు? దేశమంతటిలో కూడా ఎవడైతే మంచిగా ఆడుతుంటాడో, మంచిగా అన్ని విషయంలో ఉంటాడో అలాంటి వాడిని చూస్ చేసుకుంటది. బలహీనమైనటువంటి వ్యక్తులని తృణీకరిస్తుంటది. మనం కూడా ప్రవచనంలో ఏముందిలే అని బలహీనమైనదని తృణీకరించేస్తున్నా, అతడు చెప్పిన మాట ఏముందిలే అని. డేంజరస్. సో దేవుడు ఈ లోకంలో బలహీనమైన వారిని చూస్ చేసుకున్నాడు. దేవుడు బలహీనమైన వారిని, నా వలన ఏమైతుంది అని అనుకుంటే, సో దేవుడు నిన్ను చూసి అంటున్నాడు, నీ వలనే నేను ప్రార్థన చేస్తే ఏమవుతుంది అని అనుకోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నీవు ప్రార్థన చేస్తేనే నీ కార్యములను చేస్తాను, ఈ అద్భుత కార్యములను చేస్తాను. నీ వయస్సుతో నాకు పని లేదు. నువ్వు చిన్నవాడివైనా నాకు సమస్య లేదు, నువ్వు పెద్దవాడివైనా నాకు సమస్య లేదు, నువ్వు ముసలివాడివైనా నాకు సమస్య లేదు. నాకు ఉన్నదల్లా నీవే. నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. నీవు నా దృష్టిలో క్వాలిఫైడ్, యోగ్యుడవి. నువ్వు నా దృష్టిలో యోగ్యత కలిగిన వ్యక్తివి. యు ఆర్ మై పర్ఫెక్ట్. నీలో పర్ఫెక్ట్ గా అసంపూర్ణంగా ఏదైతే ఉన్నదో దాన్ని నేను ఫిక్స్ చేస్తాను. దాన్ని నేను ఫిక్స్ చేయడానికి, నీ లైఫ్ లో చేయడానికి నేను వచ్చి ఉన్నది. నీ లైఫ్ ని చేంజ్ చేయడానికి నేను వచ్చి ఉన్నది. ఏదైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లను ద్రాక్షరసంగా మార్చడానికి నేను వచ్చింది. నీ లైఫ్ లో ఇంకా సాఫ్ట్ గా ఏమి మధురం లేకుండా, ఇంకా ఏమి లేకుండా నువ్వు ఉంటే, దేవుడు అంటున్నాడు, నీ లైఫ్ ని స్వీట్ గా మార్చడానికి నేను వచ్చి ఉన్నది. వచ్చి ఉన్నది అంటున్నాడు దేవుడు. పౌలు అందరిని హింసిస్తున్నాడు, అందరిని చంపేస్తున్నాడు, కానీ దేవుడు పౌలుని ఎందుకున్నది దేనికి? అందరిని బాగు చేయడానికి, చనిపోయిన వారిని లేవనెత్తడానికి. ఈయన చంపేసిండు శరీరానుసరంగా. అదే వ్యక్తిని దేవుడు ఏం చేసినాడు? బ్రతికించడానికి ఎన్నుకున్నాడు. అదే వ్యక్తిని ఏం చేసినాడు దేవుడు? బాగు చేయడానికి ఎన్నుకున్నాడు. అదే వ్యక్తిని ఏం చేసింది దేవుడు? హింసించిన ఆ సంఘానికే నాయకుడిగా దేవుడు ఎన్నుకున్నాడు. అదే విధంగా నువ్వు ఎక్కడైతే నీ లైఫ్ లో మైనస్ 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 నెగిటివ్ 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 అనుకుంటున్నావో, దేవుడు దానిని నీ జీవితంలో ప్లస్ ప్లస్ యాడ్ యాడ్ మల్టిప్లై అభివృద్ధి చెందడానికి, ఫలింప చేయడానికి దేవుడు నీ లైఫ్ లోనికి ఎంటర్ అయ్యాడు. దేవుడు నీ లైఫ్ లోనికి వచ్చిందని నువ్వు విశ్వసిస్తే నీ లైఫ్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది, కంప్లీట్ గా మారిపోతుంది. సో పౌలు అందుకని చెప్తున్నాడు, అయ్యో నేను కాదు ప్రయాసపడింది. ఓ సంగమా, ఓ కొరింథీ సంగమా, అర్థం చేసుకోండి నా బాధని, నా ప్రసవ వేదని. గలతీ సంఘానికి ఏం చెప్తాడు? అయ్యో నా ప్రసవ వేదనని జ్ఞాపకం చేసుకోండి. నేను గర్భము ధరించిన ఒక స్త్రీలాగా ప్రసవ వేదన పడుతున్నాను, నన్ను అర్థం చేసుకోండి. ఎవరైనా చెప్పినారు, అపోస్తలులు కూడా ఈ మాట చెప్పలే. నేను ఎంతో ప్రసవ వేదన పడుతున్నాను అంటున్నాడు.
మరలా మీలో క్రీస్తు రూపం ఏర్పడడానికి, ఓ గలతీ సంగమా, మీ అందరిలో ప్రభు యొక్క మహిమ రూపము నీలోనికి రావడానికి మరలా నేను ప్రసవ వేదన పడాల్సి వస్తున్నది. ప్రసవ వేదన పడింది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుడే అనుకుంటున్నాడు. అది ఆయనే జరిగిస్తున్నాడు, నేను కాదు. నీవు కూడా ఏదైనా నీ వలన కావట్లేదు, నాలో అన్ని మైనసే, నాకు ఏది కూడా అద్భుతం జరగట్లేదు, నేను ఎంతో ప్రేయర్ చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, కన్నీరు కాడుస్తున్నాను, దుఃఖపడుతున్నాను, దేవుడు ఎందుకు నన్ను కనికరిస్తలేడు అని అనుకుంటే దేవుడు అంటున్నాడు, నువ్వేం బాధపడకు. నీ లైఫ్ లో ప్రాఫెసీ ఉన్నదా? నీ లైఫ్ లో నా మాట ఉన్నదా? నీ లైఫ్ లో నా వాక్యము నీ లైఫ్ లో ఉన్నదా? ఆ వాక్యమే నీ జీవితంలో చేంజ్ చేస్తుంది. నువ్వు దిగులు పడద్దు అంటున్నాడు. నువ్వు భయపడకు. నీవు నా మాటని కలిగి ఉన్నట్లయితే, నువ్వు నా మాటని నమ్మినట్లయితే నువ్వు దేనికి భయపడనవసరం లేదు, దేనికి చింతపడనవసరం లేదు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం, 18వ వచనం, 19వ వచనం, 21వ వచనం చదవండి ఫాస్ట్. హలో, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17, 19, 20, 21. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గురించి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలా ఉంటుందని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అన్నట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరం మృతతుల్యమైనట్టును చాలా గర్భములు మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి చేసిన దానిని నెరవేర్చుటకు విశ్వాసము వలన బలము పొందెను. అది అతనికి చెప్పండి. ఇక్కడ అబ్రహాము ఏం చెప్తున్నాడు? తాను విశ్వసించిన దేవుడు ఎలాంటి దేవుడు అని చెప్తున్నాడు? లేని వాటిని ఉన్నట్టుగానే పిలుస్తాడు. లేనిది మనం చూసే విధానం డిఫరెంట్, దేవుడు చూసే విధానం డిఫరెంట్. నీవేమున్నా కనిపించిన దానిని బట్టి మాట్లాడతావు, దేవుడేమో మనకు కనబడిన దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? లేనిది ఉన్నట్టుగానే పిలిచేవాడు. నీ దేవుడు ఎలాంటి దేవుడు? నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నువ్వు విశ్వసించినటువంటి దేవుడు. నీకేదైనా అసాధ్యము అని అనిపిస్తే, నా వలన ఇది కావట్లేదు అని అనిపిస్తే దేవుడు అంటున్నాడు, పౌలు చెప్తున్నాడు, నీవు కాదు, నీ వలన ఏదైనా అవుతుందని నువ్వు ఆలోచించుకోవద్దు. నువ్వు ఫెయిల్ అవుతావు. అందుకనే ఇన్ని రోజులకి ఇంకా ఫెయిల్యూర్లోనే ఉన్నావేమో, నీవే ప్రయాసపడుతున్నావేమో, నువ్వే స్ట్రగుల్ అవుతున్నావేమో. అందుకనే నీ లైఫ్ లో ఇప్పటికీ స్ట్రగులే చూస్తున్నావు. నువ్వు దేవుని మీద ఇంకా ఆధారపడట్లేవేమో కంప్లీట్ గా. ఒకవేళ ఈవెన్ ఆధారపడుతుండొచ్చు, కానీ కంప్లీట్ గా సంపూర్ణంగా పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడట్లేవేమో. ఒకవేళ నువ్వు పరిపూర్ణంగా ఆధారపడ్డప్పటికీ కూడా దేవుడు నిన్ను టెస్ట్ చేస్తుండొచ్చు. అందుకని నువ్వు అనాలోచనగా ఒక్క మాట మాట్లాడడానికి కూడా నువ్వు డేర్ చేయకూడదు. అనాలోచన దేవుని నామమును నువ్వు వ్యర్థంగా ఉచ్చరించకూడదు. దేవుడు నా లైఫ్ లో ఏమి చేయట్లేడని చెప్పకూడదు. నువ్వు అనాలోచనగా దేవుడు ఎందుకో నా జీవితంలో చేస్తలేడు, డౌట్ఫుల్ గా నువ్వు ఉండకూడదు.
అది నువ్వు దేవుని నామముని అనాలోచనగా పలుకుతున్నావు, లేదంటే నువ్వు దేవుణ్ణి తృణీకరిస్తున్నట్టు, డిస్పైజ్ చేస్తున్నట్టు, నిర్లక్ష్యం చేస్తున్నట్టు. దేవుడు నా జీవితంలో పని చేస్తున్నాడు, దేవుడు నా లైఫ్లో కార్యం చేస్తున్నాడు, నేను ఎంతో వెయిట్ చేస్తున్నాను. నువ్వు వెయిట్ చేస్తే దేవుడు చేసేది అది దేవుడు ఎట్లా అవుతాడు? ఆయన దేవుడు ఎలా అవుతాడు చెప్పండి? నువ్వు వెయిట్ చేస్తున్నావని దేవుడు చేస్తాడా? చెప్పండి. మనం వెయిట్ చేస్తున్నామని దేవుడు చేయాలనా? అట్లా కాదు. మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే లేనిది. నువ్వు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడేంత వరకు ఆయన వెయిట్ చేస్తాడు. కారణం ఏంటిదంటే నీ క్యారెక్టర్ని చేంజ్ చేయాలి దేవుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ క్యారెక్టర్ చేంజ్ చేయాలంటే నీ ఈగోని దేవుడు హర్ట్ చేయాలి. నీ ఈగోని కూడా కంప్లీట్గా తీసిపడేయాలి దేవుడు. నీలో ఉన్న ఈగో ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా చేంజ్ చేయాలి. కొన్నిటికి మనం ప్రేయర్ చేస్తుంటాం, అది చేంజ్ కాకపోవడానికి సమ్ టైమ్స్ మనలో ఉన్నటువంటి ఈగో కూడా కావచ్చు. ఇప్పటికీ దేవుడు నన్ను కూడా మోల్డ్ చేస్తుంటాడు, ట్రైన్ చేస్తుంటాడు. ఎవరో ఒకరి ద్వారా, ఏదో ఒక దైవ సేవకుని ద్వారా, లేదంటే మీరు మాట్లాడినప్పుడైనా దేవుడు నాకు అది జ్ఞాపకం చేస్తుంటాడు. సో దేవుడు మన యొక్క ఈగో, అయ్యో దేవా అందరు నిన్ను హర్ట్ చేస్తారు ఆ ఒక్క విషయంలోనైనా. కానీ నీవు ఈ మాట చెప్పాలంటే లేనిది ఉన్నట్టుగానే పిలిచే దేవుడు నా దేవుడు, నేను కాదు ప్రయాసపడేది నా దేవుడు అనేది నువ్వు చెప్పేంత స్టేజ్ నీకు రావాలంటే నీలో సంపూర్ణంగా నువ్వు దేవుని మీదనే నీ ట్రస్ట్ మొత్తము దేవుని మీదనే ఉండాలి. ఐ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అంటాం కదా. నేను సంపూర్ణంగా దేవుని యందు నమ్మకం ఉంచి ఉన్నానని ఎప్పుడైతే చెప్తామో, అది నీ నోటి నుండి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దేవుడు నీ లైఫ్లో ఏదైనా చేస్తాడు. ఇక్కడ చూడండి, అబ్రహాము ఏమంటున్నాడు? లేనిది ఉన్నట్టుగానే పిలిచేవాడు. యాక్చువల్గా అబ్రహాంకు 75 సంవత్సరంలో వయసు వచ్చినప్పుడు దేవుడు పిలిచిండు. దేవుడు ఆయనకు ఒక వాగ్దానం చేసిండు. దేవుడు ఆయనకు ప్రవచించిండు. ఒక మనిషి ప్రవచించలేదు ఆయనకు, దేవుడు ప్రాఫెసీ చెప్పిండు. దేవుడు చెప్పిండు. ఏమని చెప్పిండు? నేను నీకు కుమారుణ్ణి, నీకు గర్భఫలం ఇస్తాను. ఆయనకు దేవుడు చెప్పిండు. 75 ఇయర్స్, అప్పుడు 80 సంవత్సరములు వచ్చినాయి ఆయనకి. 80 సంవత్సరములు వచ్చినప్పుడు దేవుడిని అడుగుతున్నాడు. 85 సంవత్సరములు వచ్చినప్పుడు మీరు తర్వాత చదవండి, ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనంలో 1, 2, 3, 4, 5, 6, 7 వచనముల వరకు చదవండి. దేవుడు ఏం చెప్తాడో. అండ్ ఆయనకు దేవుడు ప్రత్యక్షమై, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడమును, నేను నీకు బహుమానమునై ఉన్నాను అంటాడు. నీ యొక్క బహుమానము అత్యధికమవుతానంటే అబ్రహాము అంటాడు, ప్రభువా నువ్వు నాకేమిస్తే ఏమి? నాకు గర్భంలో నాకు వారసుడు లేడు. నా యొక్క పనిలో నా పనివాడైనటువంటి ఎలియాజరే నా ఇంటికి వారసుడు అవుతాడని అతడు అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, లేదు, నీ గర్భములో నేను నీకు కుమారుడిని ఇస్తాను. సీ హౌ గ్రేట్ గాడ్. దేవుడు అంటున్నాడు, నీకు నేను కుమారుడిని ఇస్తాను. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు చూస్ చేసుకున్నావు రాంగ్? నువ్వెందుకు చూస్ చేసుకుంటున్నావు రాంగ్ థింగ్స్ ని? దేవుడు ఆల్రెడీ ప్రామిస్ చేసిండు, ప్రాఫెసీ చెప్పిండు. కానీ మనము వెయిట్ చేయకుండా ఏం చేస్తాం? రాంగ్ నెగటివ్ ఫోర్స్ మనలో అధికమైనప్పుడు మనము ఈ విధంగా మాట్లాడుతున్నాం, ప్రభువా నువ్వు నాకేమిస్తే ఏంది ప్రభువా? నాకు కుమారుడు లేడు, నాకు గర్భం లేదు, నా లైఫ్లో ఒక అద్భుతం లేదు, నాకు సంతోషం లేదు, నాకు ఆనందం లేదు, నాకు మంచి నిద్ర రావట్లేదు, నాకు ఈ నొప్పి ఉంది, ఆ నొప్పి ఉన్నది, అక్కడ ఇబ్బంది ఉన్నది, నేను ఇంటికి వెళ్తే మంచిగా లేను, బయటికి వెళ్తే మంచిగా లేనని మనం అన్ని నెగిటివ్ చెప్తా ఉంటాం. దేవుడు చెప్పినప్పటికీ ఇక్కడ దేవుడు మరలా చెప్తున్నట్టు, లేదు నువ్వు అలా థింక్ చేయకూడదు. అతడు నీకు వారసుడు ఎలా అవుతాడు? అతడు నీకు పనివాడే. నేనే నీకు గర్భంలో నీకు కుమారుడిని ఇస్తానన్నాడు. 85 ఇయర్స్ అయిపోయింది. 86వ సంవత్సరంలో తన భార్య, అబ్రహాం భార్య షారా ఏం చేసింది? తనను తప్పు త్రోవలో నడిపించింది. ఇదిగో పిల్లలు కావట్లేరు, దేవుడు చెప్పింది ఎప్పుడో అయిపోయింది. 10 సంవత్సరములు గడిచిపోయినాయి, నువ్వు ముసలివాడు అవుతున్నావు, నేను ముసలిదాన్ని అయిపోయా, మనల్ని ఎవరు చూసుకుంటారు? ఈ ఆస్తి అంత ఎవరికి అవుతుంది? ఈ క్వశ్చన్స్ అన్ని తనకు వస్తున్నాయి. మనల్ని చూసుకోవాలి, మనం ఎక్కడికో దూరదేశానికి వచ్చాము, మన బంధువులు ఎద్దలేము,
మీ ఇంటి దగ్గర లేము, మా ఇంటి దగ్గర లేము, మనమిద్దరము వేరే దేశానికి వచ్చినాం, దేవుడు చూపించండి, దేవుడు చెప్పిండని. చాలా మంది ఇదే చెప్తాడు, దేవుడు చూపించండి అని వచ్చాం, దేవుడు చెప్పాడని వచ్చాం, కానీ నిలబడట్లేదు. దేవుడు చెప్పిండు అని వస్తున్నాం కానీ నిలబడట్లేదు. దేవుడు చెప్పిండని చెప్తున్నాం కానీ ఇది జరగకపోయేసరికి మనం కూడా నార్మల్ బీయింగ్స్ అయిపోతున్నాం, హ్యూమన్ బీయింగ్స్ లాగా. విశ్వాసంలో నుండి డౌన్ఫాల్ అయిపోతున్నాం. వెంటనే మరలా ఫస్ట్ ఆయనకు ఒక మైనస్ థాట్ వచ్చింది అబ్రహాంకి, ఎలియాజర్ నా యొక్క వారసుడని. ఇప్పుడు ఎగైన్ మరలా తన భార్య తనకు రాంగ్ థాట్ ఇచ్చింది. మన పని చేసే అమ్మాయి ఉన్నది, ఈ అమ్మాయిని తీసుకుని పెళ్లి చేసుకో, ఈ అమ్మాయి నీకు పెళ్ళిళ్ళు కలుగుతుంది. దేవుడు అప్పుడు కూడా చెప్పిండు, ఇతడు కాదు, ఇది రాంగ్ కనెక్షన్. మనం కూడా చాలా సార్లు రాంగ్ కనెక్షన్స్ కి కనెక్ట్ అవుతుంటాం. అందుకనే మనం ఏడుస్తూ ఉంటాం, దుఃఖపడుతుంటాం, బాధపడుతుంటాం. తప్పుడు నిర్ణయం తీసుకొని మనం అనవసరంగా ఏడుస్తుంటాం, మన లైఫ్ స్పాయిల్ అయిపోయిందని. అది అందరి జీవితంలో జరుగుతుంటది. ఎప్పుడైతే నేను స్పాయిల్ అయ్యానని నువ్వు ఎప్పుడైతే రిగ్రెట్ అయ్యి ఫీల్ అవుతావో అప్పుడు నీకు రియలైజ్ అవుతుంటావు, అయ్యో ఇది దేవుని చిత్తం కాదు. వెయిట్ చేయమంతే మనం, వెయిట్ వెయిట్ వెయిట్. నేను చెప్పాను, వెయిటింగ్ టైం ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టైం. లాస్ట్ టైం నేను మెసేజ్ చెప్పిన అనుకుంటున్నా. వెయిటింగ్, ఎదురు చూచుట అంటే దాని యొక్క అర్థం ఏంటిది, మీనింగ్ ఏంటిది? మనము దేవునితో ఏం చెప్పినా దాన్ని హీబ్రూ వర్డ్ ఏంటిది, కావా అంటే ఏంటిది? మనము దేవునితోటి పెన వేసుకోవడం, ఆయనలో కలిసిపోవడం, దేవునితో మనము ఒకటి కావటము. వెయిటింగ్ టైం ఇస్ వెరీ 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 ప్రీషియస్ టైం. అది నీకు ఇంకా నీ లైఫ్ లో దొరకదు. మళ్ళా వెయిటింగ్ టైం, దేవుని కొరకు ఎదురు చూచుట, దేవుడు చేసే అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నా ఆ సమయం ఇంకా నీకు లైఫ్ లో దొరకదు. నా దేవుడే నాకు చేస్తాడు, నా దేవుడే నా జీవితంలో అద్భుతం చేస్తాడని ఎవడైతే ఎదురు చూస్తుంటాడో, ఆసక్తి కలిగి అత్యాసక్తి కలిగి ఎదురు చూస్తుంటాడో, అలాంటి సమయం నీ లైఫ్ లో ఇంకెప్పుడు కూడా నీకు రాదు. ఈ వచ్చిన సమయంలోనే, ఆ వెయిటింగ్ టైంలోనే నువ్వు దేవునితో ఎంజాయ్ చేసే టైం. అది దేవునితో నువ్వు కలిసిపోయే సమయం. నీ వయస్సు గురించి ఆలోచించుకోకు, నీ వయసు గురించి నువ్వు ఆలోచించుకోకు. ఒకవేళ నీ వయసు గురించి, నాకు ఇంత వయసు వచ్చింది, నాకు ఎలా అద్భుతం అవుతాయి, నాకు ఎలా మిరాకిల్స్ అవుతాయి, నా లైఫ్ చేంజ్ అవుతుంది అని ఎప్పుడైతే నువ్వు ఆలోచించుకుంటావు, ఇమ్మీడియట్ గా నువ్వు రాంగ్ థింగ్స్ తీసుకుంటావు, రాంగ్ స్టెప్ వేస్తావు. ఇక్కడ షారా అదే చేసింది, రాంగ్ స్టెప్ వేసింది. దేవుడు చెప్పిండు, నీకు షారాకు మాత్రమే గర్భంలో నీకు కుమారుడిని ఇస్తానన్నది. షారా ఏం చేసింది? వెయిట్ చేస్తలేదు, దేవుని మాటకు లోబడతలేదు. ఇమ్మీడియట్ గా పో, వివాహం చేసుకో, ఆమెతో పిల్లలు కన్నది. ఎంత పెద్ద సమస్య వచ్చింది. పిల్లలు కన్నాడు కానీ సమస్య వచ్చేసింది. నెక్స్ట్, దేవుడు 99 సంవత్సరములప్పుడు కూడా అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని ఆయనకు మరలా చెప్పిండు, నీ గర్భంలో నేను నీకు కుమారుడిని అనుగ్రహిస్తానని. ఇక్కడ అబ్రహాం ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? 19వ వచనంలో, విశ్వాసమునందు బలహీనుడు కాక, వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ విశ్వాసమునందు నీకు బలహీనుడు కాకుండా, దేవుడు చెప్పినటువంటి వాగ్దానము లేదంటే ప్రవచనము నీ లైఫ్ లో నెరవేర్చబడాలి. నువ్వు చూడాలి, ఏ దైవ సేవకు చెప్పినా, ఏ వ్యక్తి చెప్పినా అది నీ లైఫ్ లో నెరవేరాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ విశ్వాసములో నువ్వు బలహీనుడవు కాక, నీకు ఎంత వయసు ఉన్నప్పటికీ, అతడు 100 ఏళ్ల వయసు గలవాడైనప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టుగాను, శారా గర్భం మృతతుల్యమైనట్టుగాను ఆలోచించను కానీ ఆలోచిస్తాం మనం కూడా. నాకు ఇంత వయసు వచ్చింది, నేను ఇప్పుడు పెళ్లి చేసుకొని ఏం చేయాలి, నాకు ఇంత వయసు వచ్చింది, నాకు పిల్లలు అవుతారా, నాకు ఇంత వయసు వచ్చింది, నేను ఏం చేస్తాను, నేను ఒక ఉద్యోగం సంపాదిస్తానా, నాకు ఉద్యోగం వస్తుందా, నాకు 30 years ఉన్నాయి, నాకేమైనా ఉద్యోగం వస్తుందా, నాకంత తెలివి ఉందా, నాకంత జ్ఞానం ఉన్నదా? నేనేం చెప్తున్నాను, నీ వలన ఏదైనా అవుతుందని నువ్వు ఏది కూడా ఆలోచించుకోకు. ఎప్పుడైతే నీ వలన నేను చేస్తాను అనుకుంటావో అది నీ లైఫ్ లో నువ్వు ఎప్పుడు సాధించలేవు.
పౌలు అదే చెప్తున్నాడు, నా వలన ఏదైనా అవుతుంది అన్నట్టుగా నేను ఏది కూడా ఆలోచించట్లేను. నాకు కలిగినటువంటి బలము, నా యొక్క శక్తి, నా యొక్క సామర్థ్యము, నా యొక్క మహిమ అంతా కూడా దేవుని వలననే కలిగి ఉన్నది, దేవుని వలనే కలిగినది. ఇక్కడ అబ్రహాం కూడా అంటున్నాడు, ఏమంటున్నాడు, నా శరీరము మృతతుల్యం అయిపోయింది, శారా గర్భము మృతతుల్యం అయిపోయింది, కానీ బట్ ఈజ్ ఇంపార్టెంట్, కానీ ఏమంటున్నాడు, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపగా. అవిశ్వాసము నీకు సందేహం తీసుకొస్తుంది. అవిశ్వాసము నీకు దేవుడు చెప్పినటువంటి ఏదైనా వాక్యము, ఏదైనా మాట నెరవేర్చట్లేరంటే దానికి కారణం ఏంటిదంటే నీలో అవిశ్వాసం ఉన్నది. అందుకనే నీలో దేవుడు చెప్పింది జరగట్లేదు. ఇక్కడ దేవుడేమో, ఇక్కడ అబ్రహాం అంటున్నాడు, అవిశ్వాసము వలన దేవుడు వాగ్దానం చేసింది నేను సందేహించలేదు, కానీ దేవుని మహిమపరిచి ఏమంటున్నాడు, ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చడానికి సమర్థుడు. నా సామర్థ్యము దేవుడే. నా శరీరం మృతతుల్యం అయిపోయింది, కానీ ఇప్పుడు నా భార్య గర్భం మృతతుల్యం అయిపోయింది, కానీ ఇప్పుడు నా సామర్థ్యము, నా భార్య యొక్క గర్భం యొక్క సామర్థ్యము దేవునిదే. చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, సమర్థుడని, ఆయన చేయుటకు, ఆయన జరిగించుటకు సమర్థుడని రూఢిగా, అంటే ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి అవిశ్వాసం లేదు, జీరో డౌట్ ఆయనలో రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసము వలన బలము పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసము వలన నీ లైఫ్ లో కూడా విశ్వాసం ఉంటే, దేవుడు అందుకనే చెప్పాడు, ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు. విశ్వాసం ఉంటే, ఇది ఏ విశ్వాసము? నీ హ్యూమన్ బ్రెయిన్ కున్న విశ్వాసం కదా, ఇది గాడ్స్ ఫెయిత్, దేవుని యొక్క విశ్వాసం. ఇది అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటిది? నేను ముసలివాడని, నా భార్య ముసలిది, నా యొక్క శరీరము మృతతుల్యం అయిపోయింది, నా భార్య యొక్క గర్భం మృతతుల్యం అయిపోయింది. ఇది అబ్రహాం యొక్క విశ్వాసం. కానీ దేవుని యొక్క విశ్వాసం ఇస్ డిఫరెంట్. దేవుని యొక్క విశ్వాసం చాలా డిఫరెంట్. దేవుని యొక్క విశ్వాసం ఏంటిది? లేనిది ఉన్నట్టుగానే పిలిచే దేవుడు. లేనిది ఏదైతే నీకు లేదో అది ఇప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అంటున్నాడు దేవుడు. నీలో ఏం లేదు, నీలో శక్తి లేదా, నీకు బలం లేదా, నీకు స్వస్థత లేదా, నీకు ఆరోగ్యం లేదా, నీకు ఏం లేదు. ఎవరైనా నిన్ను హింసిస్తున్నారా? ఎవరైనా నిన్ను బాధ పెడుతున్నారా? సో డోంట్ వరీ. ఈరోజు నేను చెప్తున్నా, నువ్వు బాధపడకు, నీ లైఫ్ గురించి బాధపడకు. దేవుడు రిమైండ్ చేస్తుండొచ్చు నీకు, నువ్వు ఏడుస్తుండొచ్చు, నువ్వు బాధపడుతుండొచ్చు, నువ్వు దిక్కపడుతుండొచ్చు, కానీ దేవుడు నీకు రిమైండ్ చేస్తున్నాడు, విశ్వాసం వలన నువ్వు బలము పొందుతావు. ఇది దేవుని యొక్క విశ్వాసం. నీ విశ్వాసం అయితే ఆటోమేటిక్ గా నువ్వు ఏడుస్తావు. నేను చెప్తున్నా, నీ విశ్వాసం నీకు ఏ మాత్రం సహాయం చేయదు. నేను చెప్తున్నా, దేవుని యొక్క విశ్వాసము. అందుకనే నేనేం చెప్పినా, గిఫ్ట్, వరము నిన్ను స్థిరపరుస్తుంది. దేవుని యొక్క విశ్వాసం. ఇది ఎవరి విశ్వాసము? ఈ దేవుని యొక్క విశ్వాసం నీకు ఎలా వస్తుంది? బై గిఫ్ట్, వరము వలన. మనకు గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేక పరిశుద్ధాత్మ వరములు. ఆ పరిశుద్ధాత్మ వరములో విశ్వాస వరం ఉంటుంది. ఆ విశ్వాస వరం అనేది, విశ్వాసం అనేది నీ విశ్వాసం సరిపోదు అక్కడ విశ్వాస వరంకి. అది గాడ్స్ ఓన్ ఫెయిత్, దేవుని యొక్క విశ్వాసం. అది దేవుని యొక్క విశ్వాసం, అది నీలోనికి ఇంపార్ట్ చేయబడుతుంది. ఇక్కడ అబ్రహాములోనికి వచ్చినటువంటి విశ్వాసము తన విశ్వాసం కాదు, ఇది దేవుని యొక్క విశ్వాసము. దేవుని విశ్వాసం. ఎందుకంటే చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఈ మాట చెప్పినో అబ్రహాం నవ్విండు, శారా కూడా నవ్వింది. అబ్రహాం నవ్వి ఆయన సాగిలపడి ఆరాధన చేసిండు, కానీ ఈ శారా అయితే నవ్వింది కానీ అబద్ధం ఆడింది, నేను నవ్వలేదన్నది. అబ్రహాం ఏమో సాగిలో పడింది, శారానేమో నవ్వింది. ఇది మనిషి యొక్క విశ్వాసం. కానీ దేవుని విశ్వాసం ఏం చేసిందో చూడండి, గర్భఫలమునిచ్చింది, ఫలింపచేసింది, వర్ధిల చేసింది. అందుకే నేనేం చెప్తున్నా, ప్రవచనముని నిర్లక్ష్యం చేయకండి. ప్రవచనము నీలో క్రియేట్ చేస్తుంది, లేనిది సృష్టిస్తుంది. ఇక్కడ దేవుడు చెప్పిండు ప్రొఫెటిక్ వర్డ్. ఆ వర్డ్, ఆ సీడ్ అనేది, వాక్యం అనేది విత్తనం లాంటిది. ఆ విత్తనం అనేది, ఆ వర్డ్ అనేది ఏం కాలేదు, ప్రొఫెటిక్ వర్డ్ నశించిపోలేదు, అది క్రియేట్ చేసింది లేనిది. అదే విధంగా నీ లైఫ్ లో ఏదైనా ప్రొఫెటిక్ వర్డ్ ఉన్నట్లయితే
ప్రొఫెటిక్ వర్డ్ ఉన్నట్లయితే నువ్వు మర్చిపోతావు, కానీ దేవుడు ఎన్నడూ మర్చిపోడు. ఆ వర్డే నీలో అద్భుతం చేస్తుంది, ఆ వాక్యమే నీలో జీవమును కలగజేస్తుంది. అందుకనే పౌలు తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు, ఓ తిమోతి, ఒకవేళ నువ్వు మర్చిపోయినావేమో, ముందుగా నీ గురించి చెప్పబడిన ప్రవచనముల చొప్పున జ్ఞాపకం చేసుకుని, ఆ ప్రతి ప్రవచనము ఆ దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకుని ఆ వాక్య ప్రకారం పోరాడు. ఇంకోటి, నీకు పెద్దల హస్త నిక్షేపణ చేయటం వలన నీకు ప్రవచించే మూలంగా నీలోనికి ఒక వరం వచ్చింది. ఆ వరం నీలో ఉన్నది, దానిని నువ్వు నిర్లక్ష్యం చేయకము. దానిని నువ్వేం చేయొద్దు, నిర్లక్ష్యం చేయకుండా దానిని ఉపయోగించు. నీ అభివృద్ధి, నెక్స్ట్ వర్డ్ ఏముంటది, నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడుతుంది. వరము నిన్ను ఏం చేస్తుంది, అభివృద్ధి చెందేలాగా చేస్తుంది. అభివృద్ధి అవుతావు. వరము నీలో ఏం చేస్తుంది, ఆత్మీయ వరము నేనేం చెప్పినా నిన్ను స్థిరపరుస్తుంది. ఆత్మీయ వరము నిన్ను అభివృద్ధిలోకి తెలుస్తుంది. ఆత్మీయ వరము నిన్నేం చేస్తుంది అంటే నీ యొక్క అభివృద్ధి అందరికి తేటగా కనపరుస్తుంది. ఈవెన్ నువ్వెవరికైతే వాక్యం చెప్పినావో వారిని, అదే విధంగా నీతో పాటు ఉన్న వారిని, నిన్ను కూడా నువ్వు రక్షించుకుంటావు. See how beautiful it is. అందుకనే నేనేం చెప్తున్నా, దేవుడు నీకు ఏదైనా మాట చెప్తే దానిని మీరు నిర్లక్ష్యం చేయకండి. దేవుడు నీకు ఏది చెప్పినా దాన్ని నోట్ చేసుకోండి, దానిని కనిపెట్టండి, దానికి ఒక ప్రేయర్ చేయండి, మర్చిపోకండి. దేవుడు చెప్పింది అబ్రహాం 75 years తో చెప్తే 100 years ఫుల్ఫిల్ అయింది. నీ లైఫ్ లో కూడా దేవుడు తప్పకుండా చెప్పింది ఆయన నెరవేరుస్తాడు. దావీదు అనుకున్నాడు, నేను నా దేవునికి మందిరమును కడతానని. దేవుడు ఆయనకు ప్రవచనం ద్వారా వాగ్దానం చేసింది, నువ్వు కట్టవు, నీ గర్భంలో పుట్టినటువంటి నీ కుమారుడు కడతాడన్నాడు. అప్పుడు ఎప్పుడైతే దావీదు అనుకున్నప్పుడు దావీదు గర్భంలో ఆ కుమారుడు పుట్టలేదు ఇంకా. కానీ ఎప్పుడైతే ఆ కుమారుడు పుట్టిన తర్వాతకి అది దేవుడు నెరవేర్చింది. అంటే దావీదు లేకపోయినా కూడా దేవుడు చెప్పింది ఆయన నెరవేర్చింది. దావీదు లేకపోయినప్పటికీ దేవుడు చెప్పిన దాన్ని ఆయన నెరవేర్చింది. నీ జీవితంలో ఎవరున్నా ఎవరు లేకపోయినా దేవుడు నీకు ఏదైనా ఒక మాట చెప్తే అది 100కి 100% దేవుడు చేస్తాడు. దాన్ని బిలీవ్ చేయండి, అది మీ జీవితంలో తప్పకుండా నెరవేరుతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించు.